పెట్టాడు మన కోసం. అంటే ఇది మనకు ఎట్లుంది అంటే మరి మనమేదో ఒక విధమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని మనం తినేవారంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇది మన దేవుడు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనం దీన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రతి దినము కూడా. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యము అంటే తన ప్రియ కుమారుని ఎందుకు ఇచ్చాడు అంటే ఒకటేమో ఏమంటున్నాడు ఇక్కడ, తీర్పు తీర్చడానికి రాలేదు కానీ ఇంకేమంటున్నాడు, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఇంకా దేనికి వచ్చాడు, మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. మనల్ని ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇంకా దేనికి వచ్చాడు ఆయన చెప్పాలి అంటే నిజంగా మరి మనకు ఆయన ప్రతి విషయంలో తీర్పులోనికి రాకుండానట్లు మనల్ని సరిచేయటానికి వచ్చాడు. తీర్పులోకి పోయినాము అంటే ఇంకా మనం నరకానికి వెళ్ళినామనే అర్థం. కాబట్టి తీర్పులోనికి రాకుండా మనల్ని కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. తన కృప ద్వారా మనల్ని రక్షించడానికి వచ్చాడు. వాస్తవానికి మనము చూస్తే మనకు జీవమును ఇవ్వటానికి వచ్చాడు. జీవ జలమును ఇవ్వటానికి వచ్చాడు. జీవ ఆహారాన్ని ఇవ్వటానికి వచ్చాడు. చూడండి దయచేసి ఒక మాట, 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని. చూసారా, ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఆమెతో చెప్పాను. ఆమె ఎవరక్కడ? ఆ సమరయ స్త్రీ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎవరు తెలుసా? సంఘం. కాబట్టి ఆ స్త్రీ యొక్క మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే సంఘము. ఎల్లప్పుడూ కూడా ఆయనతో మనము అడిగి పొందాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కువగా మనము మరి విలువలేని దాని కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాం. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా ఖర్చు పెడతారు? మనం ఎక్కువ దానికోసమే ఖర్చు పెడతాం, దేవుని పనికి ఖర్చు పెట్టాం. చూసుకోండి కావాలంటే. ఒక పెళ్ళి జరుగుతూ ఉంది అంటే పెళ్ళికి విపరీతంగా ఖర్చు పెడతాం. కానీ అదే పెళ్ళి సందర్భంలో దైవికంగా ఖర్చు పెట్టడానికి వెనకంజ వేస్తాం. అవును కదా? పాస్టర్కి కానుక ఇవ్వాలి అంటే కష్టపడతాం, పెళ్ళికి రుసుము ఇవ్వాలి అంటే కష్టపడతాం. ఇంత లేదులే బాబు, బీదోళ్ళులే బాబు, కానీ లక్షలు ఖర్చు పెట్టింటారు మన వాళ్ళు. చూడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. మరి అంటున్నాడు ఇక్కడ, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మంచి పదార్థం భుజించేది నేర్చుకోవాలి మనం. మంచి పదార్థం ఎక్కడుంది? బిర్యానీ మంచి పదార్థము అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పులావ్ అవే కాదు. మంచి పదార్థము ఎక్కడుంది? ఇప్పుడే మనం చదివాం. ఏమంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో? ఏమన్నాడు? యోహాను సువార్త 4:10లో మీరు తెలిసి ఉంటే అంటాడు, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో మీకు తెలిసి ఉంటే, మీరు ఎరిగి ఉంటే అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన్ను తెలుసుకోవాలి మనం. ఆయన తెలుసుకుంటే మనకేమి ఇవ్వడానికి ఇష్టపడతాడు? మనం అడిగే ప్రతిదీ ఇవ్వడానికి ఇష్టపడతాడు.
ఆహారం అడిగితే ఆహారం ఇస్తాడు, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తాడు, జీవం అడిగితే జీవం ఇస్తాడు, వెలుతురు అడిగితే వెలుతురు ఇస్తాడు, మన కష్టాల నుంచి మనల్ని తప్పించాలి అని కోరుకుంటే తప్పిస్తాడు. ఇవన్నీ కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం వాటిని పొందాలి అంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడే చెప్పిన ఏం చేయాలి? ఆయన ఎరగాలి. ఆయన ఎరగడంలే, మనం మాకు తెలుసులే అంటామే కానీ ఎరగలే, రుచి చూడటంలే అసలు. ఆయనను ఎరిగితే అవన్నీ మనం అడిగేటివన్నీ కూడా మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కృపామయుడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 5:15. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులు. చూసారా, ఒక్కరి ద్వారా పాపం పెంచుకున్నాము, కానీ ఇప్పుడు ఆ ఒక్కరి ద్వారానే అనేకులకు, మొత్తం ప్రపంచానికి ఏమిస్తున్నాడు? ఆయన కృపను ఆపాదించాడు. నువ్వు చేయలేవు, నువ్వు ఆ పని చేయలేవు, కానీ ఆయన చేశాడు. నువ్వు ఆ పనికి అర్హునివి కాదు, కానీ ఆయన నిన్ను అర్హునిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీవు పరలోకం చేరలేవు, కానీ నిన్ను పరలోకం చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప విషయము! అట్టి దేవుని మనం ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన కృపచేతనే. మళ్ళీ ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప చూసారా ఎలా విస్తరించబడుతోంది? క్రీస్తు యేసునందు కృపచేతనైన దానము, అంటే ఉచితము. డబ్బు ఖర్చు పెట్టనక్కర్లే, ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. దాన్ని కూడా మనం పొందడంలే. ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి దానికి విలువ లేదు. డబ్బు పెట్టినంటే ఫీజు ఇంత అవుతుంది అన్నిటికైనా పరిగెత్తుకుంటూ వచ్చింది అందరూ. ఫీజు పెట్టలే పాపం. ఎందుకు పెట్టలే? బిడ్డలు ఫీజు పెట్టి కొనలేరు దాన్ని. అది కొంటే వచ్చేది కాదు, డబ్బు పెడితే వచ్చేది కాదు. కృప డబ్బు పెడితే వస్తుందా? డబ్బు పెడితే లంచం ఇచ్చి కొనుక్కుంటాం అంతే. కృప ఎట్లా వస్తుంది? కృప రాదు. కనుక దేవుని యొక్క మహా ఉద్దేశం ఏంటిది అంటే ఆయన మనకు ఉచితంగా ఇవ్వాలని ఇష్టపడతాడు. ఉచితం, కృప ద్వారానే మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఆ మాటను ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారా, విశ్వాసం ఉంచాలి, అంతే, నమ్మాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఎట్లుండాలా? యథార్థంగా ఉండాలా. రకరకాల విశ్వాసాలు ఉన్నాయిలేండి, కానీ దేవునికి ఎలాంటి విశ్వాసం కావాలా? యథార్థమైన విశ్వాసం కావాలా. విశ్వాసము ద్వారా అంటాడు. ఏమైంది మరి? కృపచేతనే, మళ్ళీ అక్కడ ఇచ్చాడు. నువ్వు విశ్వసిస్తే నీకు ఏం చేస్తాడు? ఆయన తన కృపను ఆపాదిస్తాడు. కృపచేతనే ఏమవుతున్నారు? రక్షింపబడి ఉన్నారు. ఇది కాబట్టి ఆ రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా తన కృప ద్వారా మనకు కలిగించాడు. దేవుని మనం ఆరాధించే వరంగా ఉండాలి. లేకుంటే నరకానికి పోయిండే వాళ్ళం, లేకుంటే రోడ్లంబడి తిరిగిండే వాళ్ళం, లేకపోతే బజార్లంబడి తిరిగిండే వాళ్ళం, లేకపోతే తందనాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం, లేకపోతే అడవులంబడి చెట్లంబడి పుట్టలంబడి తిరిగిండే వాళ్ళం కాదు. దేవుడు ఎంత మంచి స్థలాన్ని మనకి ఇచ్చాడు. చక్కటి ఆలయాలు కట్టారు. దేవుని సన్నిధిని కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆరాధించాలి నా బిడ్డలు అని ఇష్టపడ్డాడు. ప్రశాంతంగా మరి ఎన్నో మందిరాలలో ఏసీలు కూడా ఫిట్ చేశారు. ఎందుకు? దేవుని యొక్క ప్రశాంతతను సంపూర్ణంగా అనుభవించటానికి, దేవుడు మనకిచ్చే కృపను మనము అనుభవించటానికి.
దేవుడు తన కృప ద్వారా జీవజలాన్ని మనకిస్తూ ఉన్నాడు, జీవాహారాన్ని మనకిస్తూ ఉన్నాడు. మనమైతే నరకానికి సిద్ధమైనటువంటి వారం, నరకానికి. అందుకే వాక్యంలో ఒక మాట అంటాడు, రోమా పత్రికలో దైవజనుడు ఆ పౌలు గారు 6వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. చూడండి 23లో, ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం. చూసారా, మనమంతా పాపానికి బానిసలమే, మనమంతా పాపం చేసిన వారమే. శారీరకంగా, దృష్టితో, ఆలోచనతో, మన తలంపులతో మనం పాపమే. ఈరోజు కూడా బైబిల్ చదవబట్టుకొని చాలామంది పాపంలోనే ఉన్నారు, సందేహం లేదు, యథార్థత లేదు. ఎప్పుడు ఒకరి మీద ద్వేషం. రెండవది, పెద్ద లాయర్లా ఉంటారు, లాయర్స్. మన లాయర్ మన ప్రభు, మన జడ్జి మన ప్రభు. ఆయన కింద మనం జీవించడం నేర్చుకోవాలి. కానీ ఎప్పుడు ఒకరిని ఎదిరించటం, ఒకరిని వేలు విడిచూపటం, ఒకరిని విమర్శించటం, ఇది మన పని కాదు. చాలామంది ఇప్పుడు బైబిల్ పట్టుకునే వాళ్ళంతా ఆ పని చేస్తున్నారు. నాకు తెలిసి బైబిల్లో 2 ముక్కలు తెలుస్తానే అయిపోయాయి, ఇంకా విమర్శకు పోతారు. ఏమొస్తుంది దానివల్ల? విమర్శకునివే నువ్వేమన్నా? న్యాయాధిపతివే? అందుకే అంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకో. ప్రతివాడు, ప్రతి ఒక్కడు కూడా అన్నాడు కదా కొరింథీలో, ప్రతి ఒక్కడు కూడా ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అయితే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. గనుక అట్టి ఆ పరిశుద్ధతను ఏం చేశాడు? మన కొరకు వెచ్చించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు ఏం చేశాడు? సిలువలో కార్చాడు, వెల చెల్లించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని వెలకట్టాడు. కాబట్టి ఆ రక్తంలోనే మనకు విమోచన దేవుడిచ్చాడు. గనుక ఈ సత్యం నువ్వు తెలిసినంటే నాతో మాట్లాడదువా? నన్ను అడిగింది దానివి కదా నువ్వు. మనం ఎరుగుతున్నాం, మనం తెలుసుకున్నాం, దేవుని మనము స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, మన పాపాలని క్షమించాడు, మన దోషం నుంచి మనల్ని కాపాడాలని ఇష్టపడ్డాడు. మనకు వచ్చే ప్రతి కష్ట నష్ట బాధలన్నిటిలో నుండి కూడా మనల్ని విడిపించాలని ఇష్టపడ్డాడు. అట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి, మర్చిపోకూడదు. గనుక ఎల్లప్పుడూ కూడా దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే వాస్తవానికి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏమంటున్నాడు? 2వ పదము ఒక మాట అన్నాడు అక్కడ 23వ వచనంలో, రోమా 6:23లో ఏమంటాడు? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు. చూసారా ఏమిచ్చాడు? క్రీస్తు యేసునందు కృపావరము ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చాడు మనకు. ఆయన ఆరాధించకుండా ఎలా ఉంటావు నువ్వు? చెప్పు. ఎవరైనా ఇవ్వగలరా ఈ లోకంలో? ఇంకెవ్వరు ఇవ్వలేరు మనకు. అందుకే ఆయన అంటాడు, నేనే, ఐఎమ్ ద ఓన్లీ వే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, వేరేవాడు లేడు అని అర్థం. ఇంకెవ్వడు లేడు సత్యవంతుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే తన యొక్క సత్యాన్ని బయలుపరిచాడు. మన జీవితంలో వాటిని అనుభవించడానికి మనం ప్రయాసపడాలి. ఎప్పుడు చూసినా చుక్లీలు, వాని గురించి ఈయన గురించి వానికి చెప్పుకుంటా చచ్చిపోతా అంటారు ఇప్పుడు సంఘాలలో. బాధలేస్తుంది అనుకుంటే విమర్శిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. నువ్వు చక్కగా నడుచుకో. నువ్వు విమర్శకునివైతే అవతలని ఏం చేస్తావు? అది నీకు పాపం కాదా? కాబట్టి మనం చక్కగా నడవాలా. ఎప్పుడు అవతలోనే చూసుకుంటూ ఉంటే నీ బతికేంది? మనల్ని చూడడానికి ఆయన ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, చూస్తున్నాడు. అన్నీ నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, నువ్వు వాక్యం వింటున్నావా, వాక్యానుసారం నడుచుకుంటున్నావా, ఆయన చూస్తున్నాడు. సంఘక్రమము, సంఘ పద్ధతిని మనం పాటించడం కర్తవ్యం మనదే, కాదనిలే. సంఘ పద్ధతులు రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాలుగా అందరూ సేవలు చేస్తున్నారు. ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం ఇట్లా అనేవాడు కూడా పాపే నా దృష్టిలో.
సంఘాలను విమర్శించేవాడు కూడా మహాపాపే. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చి, ఒక్కొక్క దర్శనం ఇచ్చి సేవకు పంపాడండి. ఆ మహా గొప్ప దైవజనులు ఈ లోకంలో ఏం చేశారు? వాళ్ళకిచ్చిన దర్శనం మేరకు సంఘాలను ఏర్పాటు చేశారు. వాళ్ళని తప్పలు బట్టి యోగ్యత మనకుందే? చాలామంది తప్పలు బట్టి వారికి పాపం పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరిని విమర్శించడం మన పని కాదు. ఒకవేళ మీరు హెబ్రోన్ సావాసం కావచ్చు, ఒకవేళ మీరు బ్రదరిన్ సావాసం కావచ్చు, ఒకవేళ మీరు పెంతెకోస్తు సహవాసం కావచ్చు, సహవాసం కలిగి ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ క్రీస్తు యేసులో మనము కొనబడిన వారమై నిత్య జీవానికి అర్హులం కావాలి. అది కావాలి అంటే ఈడ ఏలు పెట్టి చూపించుకుంటూ ఉంటే కాలేరు. ఆ నాటి మన పితరులు, మన భక్తులు నిజంగా దేవుని యందు అద్భుతమైనటువంటి దర్శనాలు కలిగి వచ్చి సేవలు ప్రారంభించారండి. మరి వాళ్ళని తప్పలు పడితే ఏం ప్రయోజనం? మనం అంతటి వల్లమా మనం? కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, దర్శనం, మనకిచ్చినటువంటి రక్షణ మనం పోగొట్టుకోకూడదు. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువునందు మనం జీవించడం నేర్చుకుందాం. దేవుడు అదే కోరుకునేది. ఎందుకంటే మన జీవితం అనేది చాలా చాలా తక్కువ ఈ లోకంలో, చాలా తక్కువ ఈ లోకంలో. మరి ఎక్కడుంది? పరలోకంలో ఎక్కువ ఉంది. చూడు, మరి అక్కడ 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం, యేసు ప్రభుతో నిత్యత్వం ఉంటాం. ఇక్కడ 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అంతే. కానీ మానవుడు గ్రహించడంలే. ఇప్పుడు కోటీశ్వరులు అందరూ, లక్షాధికారులు అందరూ చనిపోతున్నారు. ఏం చేస్తాం? ఏమన్నా వాళ్ళు ఎంట కట్టుకొని పోతున్నారా? తీసుకొని పోతున్నారా ధనాన్ని, ఆస్తిని, అంతస్తుని? ఏమన్నా? నథింగ్ అట్ ఆల్. వాళ్ళు చేసిన క్రియలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుంటూ ఉంటారు. మంచి చేశాడో చెడ్డ చేశాడో అవి మాత్రం తలపోసుకుంటారు. వాడు ఉన్నాడు రా, ఒకడు బాలే చాలా మంచివాడు రా నాయనా, చాలు, అది మన సాక్ష్యం. వాడు ఉన్నాడు రా ఒకడు, బా ఎంత గటికుడు రా నాయనా, అబ్బా, అది మన సాక్ష్యం. చూడు ఎంత బాగుంటుంది. ఏది బాగుంటుంది ఆలోచించుకోండి. డబ్బు సంపాదన కోసం ఈ రోజుల్లో పరిశుద్ధతను తీసుకుపోయి మూలన పడేసినారు. ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకునే వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడండి ఏం ప్రయోజనం దానివల్ల పాపం పెరుగుతుంది, కానీ మరి పరిశుద్ధత ఎలా వస్తుంది? కానీ మన దేవుడు పరిశుద్ధుడు. తన యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కొరకు వచ్చాడు. ఏం చేశాడు ఆయన? మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించేసినాడు, ప్రాయచిత్తం చేశాడు. అక్కడే ఒక మాట చదువుదాం. రోమా 6లోని రోమా 3వ అధ్యాయం 25-26 చదువుకుందాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఒక్క నిమిషం, ఓరిమి వలన ఏం చేశాడు ఆయన? ఉపేక్షించాడు. దేన్ని? పాపాన్ని. మనం పాపం చేసినామని మనల్ని తీసివేయాలి ఆయన. మన పాపములను తీసివేయడానికి ఇష్టపడ్డాడు, మనల్ని తీసేయడానికి ఇష్టపడలే. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే, పాపాన్ని చూడడంలో ఎవడు మనిషి తీసి పారేస్తారు కావాలంటే. అట్టుంది ఇప్పుడు కథ. విశ్వాసులు అట్లే ఉండారు, సేవకులు అట్లే ఉండారు. పాపాన్ని కాదు చూసేది. ఇప్పుడు మనిషిని చూస్తాడు, ఈడ అసలు రాకుండా చేయాలి విన్ని, వానికాటికి ఎందుకు ఈయనక ఇట్ట తయారైపోయినారు. తన పాపమును తీసివేసేదానికి అర్హులు కాలే. గనుక ఇక్కడేమంటున్నాడు వాక్యంలో అంటే, పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓర్పుతో మన పాపాలను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు.
ఎంత గొప్ప విషయం. ఇంకేమంటున్నాడు అక్కడ, ఆయన తన నీతిని కనుపరచవలనని. చూసారా, ఏమైంది? ఆయనలో నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. మన దేవుడు ఎలాంటి వాడు? నీతిపరుడు, అన్యాయస్తుడు కాడు, అవినీతిపరుడు కాడు, దుష్టుడు కాడు. మన దేవుడు నీతిపరుడు. ఆయన స్తుతించాలి. ఎందుకు? మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇప్పుడు చదివినాం. మనము ఏమని చదివినాము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూసారా, ఏం చేశాడు ఆయన? మనల్ని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అక్కడ ఇక కామా కూడా లేదు. కానీ ఆ ప్రేమను మనము ఎరగడంలే, రుచి చూడడంలే. ఆనే పప్పులు కాలేస్తున్నారు అందరూ. ఆ ప్రేమను ఎరుగుతో వాడు చేయడు తప్పు. ఆ ప్రేమను గుర్తిస్తే అబద్ధమాడదు. ఆ ప్రేమను గుర్తిస్తే అసూయ ఉండదు. ఆ ప్రేమను గుర్తిస్తే దౌర్భాగ్య జీవితం ఉండదు, నీతి జీవితం ఉంటుంది. నీతి జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక చోట అంటాడు, నేను కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను, నా కోసం ఏముంది అంటాడు. ఫిలిప్పీలో అంటాడు అనుకుంటా పదం, నా కోసం ఏముంది? నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. అది మామూలు కిరీటం కాదు, బంగారు కిరీటం కాదు, నీతి కిరీటం. అంతటితోనే ఆగిపోలే, ఆ పదాన్ని కంటిన్యూ చేశాడు అయ్యగారు. ఏమన్నాడు? నాకు మాత్రమే కాదు, నా వల్లే అనుభవించే ప్రతి ఒక్కరికి ఈ కిరీటం సిద్ధంగా ఉంది అంటాడు. కాబట్టి మనం ఆ నీతిని సంపాదించుకోవాలి. అది కిరీటముగా ధరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అవినీతికి పాలు పడకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, చెడు ఆలోచన ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనలో ఏది లేదు కదా. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఆయన్ని లేవు కాబట్టి ఆయన్ని మనం వెంబడించాలి. ఈరోజు రకరకాల పేర్లు చెప్పుకొని మాదిది 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 అని పాపం పెంచుకుంటున్నారు. మీది మాది ఏం లేదండి. యేసు ప్రభు మన దేవుడు, దట్స్ ఆల్. అది నువ్వు సంపాదించుకుంటే పరలోకం పోతావు. ఇంకా ఆ సంఘము మాది, ఈ సంఘము మీది అన్నావనుకో, ఆటికి కాదు నువ్వు పోయేది, నిత్యము మండుచుండే అగ్ని గుండంలోనికి పోతావు. అంతే కదా. ఏమన్నారు వాళ్ళు? మా దేవుడు అన్నారు. మా దేవుడు ఏం చేశాడు? అగ్ని గుండములో నుంచి రక్షించటానికి సమర్థుడు అన్నాడు. మా దేవుడు, మన దేవుడు. వాళ్ళ సంఘం, వీళ్ళ సంఘం, నా సంఘం, నీ సంఘం. ఏవుడే ఇది? ఎంత దౌర్భాగ్య పరిస్థితి బయలుదేరిపోయింది ఇప్పుడు జనాలలో. బాబా బాబా బాబా, మా దేవుడు అనే పదం వస్తే ఐక్యత వస్తుంది నీకు. ఇప్పుడు అది లేదు, చూసుకోపో కావాలంటే. ఈ సంఘానికి ఆ సంఘానికి అస్సలు ఎట్టుంటుందంటే పోసిన బియ్యం ఉడకవు. ఏ సంఘం మీది? పలానా సంఘం. మీద ఆ సంఘమా? బా ఏమి? ఆ సంఘ యజమానుడు ఎవరు అసలు? యేసుప్రభు కాదా? ఈ సంఘం యజమానుడు ఎవరు? యేసుప్రభు కదా. ఒకరికి కాదా నువ్వు పుట్టింది? కాబట్టి మనం ఇది గ్రహించాలి. ఇది గ్రహిస్తే మనం నీతిపరులం అవుతాం. ఇది గ్రహించకుండా మీ, మా, నీ, నా అని పెట్టుకుంటా ఉన్నామంటే పోలేవు. బైబిల్ చదివినంత మాత్రాన కుదరదు. అందుకనే దేవుడు నిజంగా మనతో మాట్లాడే ప్రతి మాటను మనము ఎల్లప్పుడూ నెమరేసుకునేది నేర్చుకోవాలి. అందుకే అన్నాడు ఆయన, ఆ కృపావరము అనేది దేనికి ఇచ్చాడు అంటే నిత్య జీవానికి ఇచ్చాడు. అంటే ఈ భూమిపైన నువ్వు ఒకవేళ 10 సంవత్సరాలు ఉంటావో, 20 సంవత్సరాలు ఉంటావో, 100 సంవత్సరాలు ఉంటావో అంతే. బట్ అక్కడ నిత్యత్వము నీవు ఉండటానికి కృపను ఆపాదించాడు, మనకు కృపను అనుగ్రహించాడు. ఆ వరాన్ని మనం పొందాలి.
అంతేగాని ఇది అది వాడు ఈడు వాడు అనుకుంటూ మన బ్రతుకును మనం నాశనం చేసుకోవటం ఏం ప్రయోజనం లేదు. వాటి నుంచి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకు ఏమేమి ఇస్తున్నాడు? జీవం ఇస్తున్నాడు, జీవజలం ఇస్తున్నాడు, జీవ కిరీటం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు, నీతి కిరీటం మనకిస్తున్నాడు, కృపను ఆపాదించాడు. ఇంకేమిచ్చాడు? మనకు నిత్య జీవం ఇచ్చాడు. మరి మనల్ని ఆనందభరితులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే వరాలను మనము ఏం చేసుకోవాలా? సొంతం చేసుకోవాలా. వరాలను సొంతం చేసుకోవాలా. యేసు ప్రభు తండ్రి ఉన్నాడని చెప్పి ఏం చేసేవాడు అంటే కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఆల్వేస్. మందిరాలకు వెళ్ళి వాక్యం చదివి బోధించేవాడు ఆల్వేస్. నువ్వేం చేస్తున్నావు? సెలవు దొరికితే పండగ చేసుకుందాము అనుకుంటావు, సెలవు దొరికితే బిర్యానీ చేసుకొని తిందాము అనుకుంటావు, ఆదివారం వచ్చింది పొద్దు పండగ చేసుకుందాము అనుకుంటావు. ఏం ప్రయోజనం? ఆయన సన్నిధిని అనుభవించాలి మనం. అది మనకు బిర్యానీ. ఆదివారం కదా అయిపోతే ఏమైనా చేసుకుందామా అంటుంటారులే. చూడు మరి. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు మన కొరకు వచ్చాడు. అందుకే నీకు తెలిసింటే, నువ్వు నన్ను ఎరిగి ఉంటే, ఎరగటం వేరు. నేను ఎరగడము అనే వర్తమానం కూడా 2-3 సార్లు చెప్పాను. ఎరగాలి, ఆయన్ని ఎరగాలి. ఎరిగినట్లయితే, ఎరగడం అంటే ఈ కూరలో ఉప్పు పడిందా లేదా ఎట తెలుస్తుంది? తింటేనే కదా. తినాలి. యేసయ్యను తినేది నేర్చుకోవాలి. అది ఎరగడం అంటే. నాకు తెలుసులే యేసయ్య కాదు, అందరికీ తెలుసు. వంకాయలు తెలుసు, బెండకాయలు తెలుసు, ఎరగడలు తెలుసు, అన్నీ తెలుసు. అవన్నీ వేసి ఉడకబెడితే అది అందరికీ తెలుసు. బట్ అది రుచిగా ఉందా? ఎరిగావా? అది తెలియాలి మనకు. ఈ కూరలో ఫలాంది లేదు అంటుంటారు. తినడం మొదలుపెట్టిన వాళ్ళ మంచి నేను వింటా ఉంటా. అవసరమా అది? దేవుడు ఇచ్చాడు, స్తోత్రం చెప్పి తినడం నేర్చుకోవాలా. ఒకటేమీ దెబ్బలు పడుతుంటారు. అంటే మరీ ఉప్పు ఎక్కువ వేచ్చేంగా నేను చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే బీపీ పెరుగుతుంది దాంతో మాకు. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు మన కోసం వచ్చాడు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, నిత్య కిరీటం ఇవ్వడానికి వచ్చాడు, జీవజలం ఇవ్వడానికి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, కృపా వరాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. కాబట్టి ఏం చేద్దాం? కొరింథీ 2వ పత్రిక 9:15. కొరింథీ 2వ పత్రిక 9:15. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం చేసేది నేర్చుకోవాలి ఇప్పుడు మనం. అర్థమైందే? ఇన్ని వరాలు మనకి ఇస్తున్నాడు అంటే ఆయన మనం ఏం చేయాలా? స్తుతించాలా, ఆరాధించాలా, స్తోత్రం చెల్లించాలా. ఆరాధించాలి అంటే పూజించాలి. అవతలలో పూజించాలి అంటారు, పూజలు అంటారు. మనము స్తుతి చెల్లించాలి, ఆరాధించాలి. ఆరాధన అవసరం దేవునికి. పూజించాలి దేవుని మనము. కాబట్టి ఇన్ని చేసిన మేళ్లకు మనము నిజంగా దేవుని ఆరాధించుకుందాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.